నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి. తిలక్ రోడ్లో 8,000 మంది భక్తులకు అన్న సమరాధన. సంజీవ ఆంజనేయ స్వామికి సోము వీర్రాజు పూజలు. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ అన్న సమరాధన. గన్ని ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదిన వేడుకలు. అన్నప్రసాద వితరణ ప్రారంభించిన ఆదిరెడ్డి వాసు. స్టేట్ చెస్ ఛాంపియన్ రాజమండ్రి చిన్నారి అనన్య. మోడర్న్ నైట్ చెస్ అకాడమీకి అభినందన వెల్లువ. త్యాగరాజ సమితిలో హరికథ గానం. అమృతోత్సవ వేళ అలరిస్తున్న కార్యక్రమాలు. స్థానిక తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిరం ప్రాంగణంలో వించేయున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిరెడ్డి స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ఆయన మాట్లాడుతూ తిలక్ రోడ్డులో హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. పెళ్లిళ్లలో పెట్టే విందు భోజనం తరహాలో సాయిబాబా ఆలయం వద్ద అన్నదానం జరుగుతుందన్నారు. భక్తులకు ఆహారంతో పాటు మామిడి పళ్ళు కూడా అందజేశారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఆలయం వనగా ఆలయంలోని ఉండే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. తిలక్ రోడ్లోని హనుమాన్ టెంపుల్లో 18 సంవత్సరాల నుంచి ఈవేళకి హనుమాన్ జయంతి చాలా ఘనంగా జరుపుతూ ఉంటాం. సుమారుగా 7-8 వేల మందికి మంచి అసలైన విందు భోజనం పెడతాం. ఎందుకంటే ఇక్కడ భోజనాలు పెట్టినట్టుగా ఎక్కడ కూడా పెట్టరేమో అని అనిపిస్తుంది నాకు. చాలా ఖర్చు పెడతాం, 6-7 లక్షల పైన ఖర్చు పెడతాం. ఈ సంవత్సరం కూడా ఒక 7,000 మందికి ఎస్టిమేషన్ వేసాం. మళ్ళీ ఇంకా ఎక్కువ మంది వస్తే మళ్ళీ ఇంకా పెంచుతాం. అందు గురించి ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు ఈ ప్రజలకు, మన ఈ వియ్యల్పురంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని, వాళ్ళకి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రామరాజు గారు ఆయన మొత్తం ఆల్ కింద చూసుకుంటున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈ గుడి దగ్గర ఏ లోపాలు జరగనివ్వం. అందరికీ కూడా ఒక పద్ధతిగా భోజనాలు పెట్టుకోండి. రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు విచ్చేశారు. సంజీవ ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ తరపున ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా కోటిలింగాలపేటలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఆ ఆంజనేయ స్వామి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సుమారు 1000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటిలింగాలపేట పెద్దలు, స్థానికులు, శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి భక్తి బృందం పాల్గొన్నారు.
హనుమాన్ జన్మదినం సందర్భంగా శ్రీరామ్ నగర్ లోని శ్రీ సంకటహర వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త గన్ని కృష్ణ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆంజనేయ స్వామి వారికి మన్య సూక్త విధానంతో తేనెతో అభిషేకం చేశారు. అనంతరం నాగవల్లి పత్ర హోమం, హనుమత్ హోమం, మృత్యుంజయ హోమం అనంతరం పూర్ణాహుతి జరిగింది. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గన్ని కృష్ణ కుమార్తె అన్నెస్మిత, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకి రామయ్య, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు, నాయకులు నిమ్మలపూడి గోవింద్, జక్కంపూడి అర్జున్, పెనుకొండ రామకృష్ణ, ఉర్లంకల లోకేష్, జవ్వాది మురళీ కృష్ణ, కంటిపూడి శ్రీనివాస్, వంటిపల్లి మురళి, ఎం శ్రీనివాస్, కాతేరు రవి, ఆదిరెడ్డి సత్యనారాయణ, సింహాద్రి కోటలింగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాస్, కేవి శ్రీనివాస్, సింహాద్రి సతీష్, ఆర్ఎస్ఆర్ బ్రదర్స్, అప్పలరాజు, నామన వాసు తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడి జన్మదిన సందర్భంగా అంటే హనుమత్ జయంతి అంటుంటారు, కానీ ఆయన మనం అందరం హిందూ ధర్మం ప్రకారం హనుమంతుడి చిరంజీవి. ఆయన ఎప్పటికీ కూడా జీవించే ఉన్నారని చెప్పి మన హిందూ ధర్మం చెప్తూ ఉంటుంది. కాబట్టి జయంతి అని అనుకోకుండా హనుమంతుడి జన్మదిన సందర్భంగా ఈ రోజుని ఇక్కడ మన్యసూక్త హనుమంతుడి హోమం చేయడం జరిగింది. దాంతో మృత్యుంజయ హోమం కూడా జరగడం జరిగింది. భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడని మనస్ఫూర్తిగా భావిస్తూ నాకు మా మిత్ర బృందం అందరికీ కూడా అన్ని శుభాలు కలగాలి, అన్ని విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ హోమం చేయడం జరిగింది. మే 9, 10 తేదీలో విశాఖపట్నంలో జరిగిన అండర్ 11 రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలో రాజమండ్రికి చెందిన మోడర్న్ నైట్ చెస్ అకాడమీ విద్యార్థిని అనన్య చింత 7 రౌండ్లు ఏకదాటిగా గెలిచి స్టేట్ ఫస్ట్ ఛాంపియన్ గా నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ మేరకు దానవాయిపేటలోని ఎంకే చెస్ అకాడమీలో మీడియా సమావేశం నిర్వహించారు. మోడర్న్ నైట్ చెస్ అకాడమీ తరపున విశాఖపట్నంలో జరిగిన పోటీలకు 7 చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. అందులో స్టేట్ ఫస్ట్ ఛాంపియన్ గా 6వ తరగతి చదువుతున్న చింత అనన్య విజేతగా నిలిచిందన్నారు. అనన్య తమ అకాడమీలో 2022లో చేరిందనే అకాడమీలో కోచ్ ఇచ్చిన శిక్షణ మేరకు ఈ విజయాన్ని సాధించిందన్నారు. అనన్య చింత త్వరలో శ్రీకాకుళం, భువనేశ్వర్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు హాజరవుతుందని ఎంకే చెస్ అకాడమీ డైరెక్టర్ జి కార్తిక్ గోపాల్, హెడ్ కోచ్ జి హేమచంద్రమౌళి, కోచ్ జి శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా చెస్ అకాడమీ డైరెక్టర్ జివి కుమార్ తెలిపారు. తమ చెస్ అకాడమీలో 20 మంది ప్లేయర్లు జిల్లా, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు హాజరవుతున్నారు. అనన్య మాట్లాడుతూ చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. తల్లి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అనన్య 7th క్లాస్కి ప్రమోట్ అయ్యాను. అండర్ 9 నేషనల్స్ పూణే, మహారాష్ట్ర ఆడాను. దాంట్లో 6th ప్లేస్ వచ్చింది. అండర్ 11 నేషనల్ స్కూల్స్ అస్సాంలో ఆడాను. దాంట్లో ఓపెన్ కేటగిరీలో 8th ప్లేస్ వచ్చింది. అండర్ 11 స్టేట్ వైజాగ్లో ఆడాను. మే 9th to 10th 2026లో జరిగింది. దాంట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. లాస్ట్ టైం అండర్ 9 స్టేట్లో విజయనగరంలో ఆడాను. దాంట్లో సెకండ్ వచ్చింది. ఎంకే చెస్ అకాడమీలో నేర్చుకున్నాను. దాన్వేపేట పొమ్మిరెడ్డి సూర్య హాస్పిటల్ ఆపోజిట్ స్ట్రీట్లో జి హేమచంద్ర మౌళి సార్ అండ్ జి కార్తిక్ గోపాల్ సార్ నేర్పించారు. ఇద్దరికి వచ్చు. జి హేమచంద్ర మౌళి సార్ చాలామంది నేర్చుకుంటున్నారు. 100 మెంబర్స్ వరకు నేర్చుకుంటున్నారు. I want to become the youngest world chess champion in the world. ఇంటర్నేషనల్ ఆడాలి అనుకుంటున్నాను. ఫుల్గా సపోర్ట్ ఇస్తారు సార్. మై స్టడీస్ ఆర్ గోయింగ్ వెల్. డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్. హేమచంద్ర మౌళి, నేను ఎంకే చెస్ అకాడమీ చీఫ్ కోచ్ని. అనన్య చింత అన్న అమ్మాయి 3 years బ్యాక్ ఎంకే చెస్ అకాడమీలో జాయిన్ అయింది. ముందు హాబీగా జాయిన్ అయింది. తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత తనకి ఎక్స్ట్రా టాలెంట్ ఉందని నోటీస్ చేసాం. వెంటనే వాళ్ళ అమ్మగారు కళ్యాణి గారికి ఇన్ఫామ్ చేయగానే ఆవిడ చాలా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి ఓకే సార్ మనం ఇక్కడి నుంచి ఫర్దర్గా తీసుకెళ్దామని చెప్పారు. సో అక్కడి నుంచి మేము కంటిన్యూస్గా 2 years నుంచి అలా హార్డ్ వర్క్ చేసాం. దాని తర్వాత అక్కడి నుంచి టోర్నమెంట్స్ ఆడి, ఓపెన్ టోర్నమెంట్స్ ఆడించేవాళ్ళం. ఈవెన్ గర్ల్ అయినా సరే ఓపెన్ టోర్నమెంట్స్లో కంపీట్ చేయించేవాళ్ళం.
అండ్ తనకి ఆ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. అప్పటి నుంచి తన ఈవెన్ గర్ల్స్ కాంపిటీషన్స్లో ఆడి ఈ స్టేట్లో ఇప్పటికీ 4 స్టేట్ టోర్నమెంట్స్ ఆడింది లాస్ట్ 2 ఇయర్స్లో. అన్నిట్లోని ఫస్ట్ ఆర్ సెకండ్లోనే గెలుస్తూ వచ్చింది. అండ్ దాని తర్వాత మేము గర్ల్స్ అండర్-9 పూణేలో జరిగింది 2025. అప్పుడు అండర్-9 నేషనల్స్లో 6th ప్లేస్ వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 2025లోనే ఈవెన్ గోల్ అయినా ఈవెన్ ఆ టోర్నమెంట్ మొత్తంలో గర్ల్స్ ఎప్పుడు కూడా గర్ల్స్లోనే ఆడతారు, కానీ ఈ అమ్మాయి ఓపెన్లో ఆడించాం. అదే ఫస్ట్ ఫీట్. తర్వాత ఈవెన్ అబ్బాయిలు అందరితోటి కంపీట్ చేసి వాళ్ళని ఓడించి నేషనల్ లెవెల్లో 8th ప్లేస్ సాధించింది. అదొక పెద్ద అచీవ్మెంట్. అండ్ నిన్నే జరిగింది, మొన్న వైజాగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. అందులో 7 out of 7 అవుట్ రేట్గా గెలిచింది. సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళు 6 pointsలోనే ఉండిపోయారు. 7 out of 7 గెలిచి ఛాంపియన్షిప్ కొట్టింది. అండ్ మా ఫర్దర్ గోల్స్ ఏంటంటే ఇప్పుడు ఆగస్టున మ్యాంగ్లూరులో నేషనల్ లెవెల్ టోర్నమెంట్ ఉంటుంది, దానికి ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ తనకి టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాం. మా లాంగ్ టర్మ్ గోల్ వచ్చి అనన్య చింతాని ఇంటర్నేషనల్ మాస్టర్ కింద ట్రైన్ చేయాలని. అండ్ ప్యారలల్గా వీ హ్యావ్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ తన రేటింగ్ 1600లో ఉంది. దాన్ని క్లైమ్ చేసి 2000 కలా నెమ్మదిగా క్లైమ్ చేసి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే 2400 రీచ్ అవ్వాలి. దాని ఓరియంటెడ్గా వర్క్ చేస్తాం. జీ కార్తిక్ గోపాల్, ఎంకే చెస్ అకాడమీ డైరెక్టర్ని. మేము యాక్చువల్లీ లాస్ట్ 4 years నుంచి చెస్ అకాడమీ రాజమండ్రిలో నడుపుతున్నాము. మా ఎక్స్పీరియన్స్ వచ్చి మాకు 9 years ఉన్నప్పటి నుంచి మేము ఆడాం. 20 years ఆఫ్ ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ తోని మేము యాక్చువల్లీ కోచింగ్ కెరీర్ కూడా స్టార్ట్ చేసాము. మా అప్స్ అండ్ డౌన్స్ మా స్టూడెంట్స్కి షేర్ చేసుకొని వాళ్ళని ఇంకా హయ్యర్ లెవెల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లాలన్నది మా డ్రీము. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేసి మెడల్స్ గెలవాలన్నది మా డ్రీము. సో మాకు మోర్ దెన్ 100 స్టూడెంట్స్ ఉన్నారు అకాడమీలోని. మేము ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసాము ఎంకే చెస్ అకాడమీలో. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు 1 hour బ్యాచెస్ కన్వీనియన్స్ టైమింగ్స్లో పేరెంట్స్కి అవైలబుల్గా ఉన్నాం. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట 18 రోజుల పాటు స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీత మహోత్సవాలు జనరంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు సోమవారం సాయంత్రం హైదరాబాద్ కు చెందిన జంధ్యాల కృష్ణకుమారి అన్నమయ్య చరితం హరికథా గానం చేశారు. శ్రోతలు ఆనంద పరవశులయ్యారు. పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి వయోలిన్ పై కందుల అనిల్ కుమార్ మృదంగంపై సహకరించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవో వెంకట రమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంకం శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం, భాస్కరరాం, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరుల సారథ్యంలో కళాకారులను సత్కరించారు. ఏదయ్యా భవదీయ సుభంకర సుభంకర సుస్వరూపమేది, ప్రశాంత భావన పరమానందకర సుందర రూపమేది తండ్రి. నీ దర్శనము కాకుండా నాకీ శరీరమెంటులకు కాల్చన అపార కృపారాశిపై అఖిల తీరు జనామణ్ణి ఆదరింపు కంకణమూర్తినట్టివే. గోవిందా పిలిచిన వెంటనే పలికెదనట్టివే. వచ్చిన వాడును కదా నువ్వే సర్వస్వమని వచ్చిన వాడును కదా తండ్రి. నా ఆరాధనలో అపచారం ఉన్నదా, ధ్యానములో దోషం ఉన్నదా, కలంకొడు నా స్వామి అపరాధం చేశానా, నా మొర ఆలకింపవా. యోగ్యత లేని కష్టుడా, అయోగ్యుడా, నిటదూడ గర్భ నిర్భాగ్యుడా, నీ కృపామతికి ప్రాప్తుడగా లేని అభాగ్యుడా వెంకటేశ. చూపవా, దర్శన భాగ్యమేయవా. శ్రీనివాస ప్రభో అని పిలిచిన వెంటనే ఆర్తితో పిలిచిన అందుకే ఆయన అనాథ రక్షకుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత జన క్లేశ నాశకుడు. ఆయన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని పిలిచిన వెంటనే
ముత్యాల హారం దారెందుకండి? అర్చకులు అనుకున్నారు, ఆహా వయసులో చిన్నవాడివిరా బాలక, స్వామి అనుగ్రహానికి పాత్రుడవయ్యావు, భక్తిలో అగ్రగణ్యుడు రారా నాయన. నీ నామధేయం అన్నమయ్య. ఆహా శ్రీనివాత కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. తీర్థప్రసాదాలు ఇచ్చి శఠాలిచ్చి నీ మనస్సుకు నచ్చినప్పుడు వచ్చి స్వామిని సేవించుకోనాయన, తిరుమలలోనే ఉండు అని ఆజ్ఞాపించారు అర్చకుడు. ఇది స్వామివారి ఆజ్ఞ. అప్పుడు అనుకున్నాడు, కోరితే వరాలు ఇచ్చేవాడు కాదు నా స్వామి, కోరకుండానే వరాలు ఇచ్చే నా దేవుడు, ఎందరికీ భయంబులిచ్చు చేయి అని నమస్కారం చేసుకుని తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అన్నమయ్య. మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు స్టేట్ బ్యాంకు వద్దనున్న శ్రీ సువర్చల సమేత సంజీవన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మార్గాని భరత్ పేరుతో అర్చనలు జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రజలకు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రసాద వితరణ చేశారు. వాషంశెట్టి మాట్లాడుతూ మార్గాని భరత్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హనుమాన్ జయంతి రోజునే భరత్ రామ్ పుట్టినరోజు కావడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, క్వారీ లారీ యూనియన్ డ్రైవర్స్, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మార్గాని భరతరామ్ గారిది పుట్టినరోజు. ఈ సందర్భంగా అదే రోజు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఈరోజు మహాబలవంతుడు హనుమత్ జయంతి కూడా ఈదో రోజు రావడంతో ఈ రోజున ఆయన పేరున అర్చన చేయించి, అలాగే మార్గాని భరతరామ్ గారి పేరును కూడా అర్చన చేయించి, మరి ఏదైతే ఉందో ఇవాళ ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ఆయనకి ఒకటే చెప్తున్నాం, ఈ రాజమండ్రి అభివృద్ధి చెందాలంటే మార్గాని భరతరామ్ గారి యొక్క పరిపాలన రావాలి. అందుకోసమే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవాళ ఆంజనేయ స్వామి యొక్క ఆయన బలం తీసుకుని ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం. దయచేసి మరి తొందరలోనే అవకాశం రాజమండ్రి ప్రజలు ఇవ్వాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. స్థానిక గోరక్షపేటలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమత్ జయంతి వేడుకలు ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు, అంబేద్కర్ నగర్ యూపీహెచ్సి చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి నాగమణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్చకులు కె శ్రీనివాస్, కెఎన్ ఆచార్య అర్చకత్వంలో అభిషేకం, అర్చన, తమలపాకుల సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ 1996లో రోడ్డు విస్తరణలో భాగంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. అప్పటి నుంచి సొంత నిధులతో ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడే వాస్తు దుర్గా మందిరం, శివాలయం నెలకొల్పాలని నిర్ణయించి స్థానిక పెద్దలతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలవగా స్థానికులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు 36 మందితో కమిటీ ఏర్పాటు చేసుకుని స్థానిక పెద్దల సహకారంతో మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు బి వీర్రాజు, కార్యదర్శి ఈతలపాటి రవికుమార్, కోశాధికారి ఓలేటి రాంప్రసాద్, వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, నొడగల సుధా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. तस्पंसराभ्याय च पुनसंदर्शनाय चेभ्यो प्रदांपतिये नमो नमो रुद्रेभ्यो स्थायिनांपतिये नमो नमो भद्रमस्ये भगवच्ये नेत्रविदे पंचदाक्षाय तपदेभ्यो तत्तंतराय च भूनवते स्वकल्पमस्तु अनंतमनुपे भाव्यं का उरुबाहु उच्यते ब्राह्मणो यस्याः ओम शांति शांति शांति. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున రాజమండ్రిలో ఉన్న గోరక్షపేట వాటర్ ట్యాంక్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ రోజున మనం ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో అభిషేకము, అర్చన, తమలపాకుల సేవ ఇవన్నీ జరగడం జరిగింది ఈ రోజున. అయితే ఈ రోజున
ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున ఈ గుడి కట్టి ఇక్కడికి స్వామివారు రోడ్ క్రాసింగ్లో మాకు ఇక్కడ రోడ్ క్రాసింగ్లో 30 సంవత్సరాల క్రితం రోడ్ క్రాసింగ్లో విఘ్నేశ్వరుని నెక్స్ట్ ఏమో ఆంజనేయ స్వామి తీసి పక్కన పెట్టడం జరిగింది. ఈ వార్డు రామకృష్ణ గారు అప్పుడు కార్పొరేషన్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొంచెంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున ఇంతవరకు తీసుకొచ్చాం. అలాగే ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ పూజ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ గుడిని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రోజు వరకు ఎవరి దగ్గర ₹1 లేకుండా తీసుకోకుండా నేను నా సదస్సులతో నేను నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అలాగే అలా కాకుండా ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే మా పెద్దలు ఉన్నారు, వీర్రాజు గారు, మన వార్డు పెద్దలందరూ కలిపి మీరు ఒక్కరే కదని మేము అందరం కూడా చేస్తాం అని అంటే మనం ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా మేము అందరం డెవలప్ చేసుకుందాం అనుకున్నాం సార్ అంటే ఆయన స్వయం కూడా స్పందించి వీర్రాజు గారికి ఏం చెప్పడం జరిగిందంటే ఒక కమిటీ వేసుకుని కమిటీ ద్వారా మీరు అందరూ చక్కగా చేసుకోండి, గ్రామం అభివృద్ధి వార్డులో అభివృద్ధి అంటే చాలా ఇది కాబట్టి మీరందరూ చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే 36 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో నొరగారు సోదరు గారు కానీ వార్డు పెద్దలందరూ కూడా, అలాగే రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా ఒక కమిటీ వేసాం. ఈ రోజున కమిటీ వేసి దీన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఒక ప్లాన్ చేసుకుని ఇక్కడ శివాలయం నిర్మించడం జరుగుతుంది. అక్కడ అమ్మవారిని నిర్మించడం జరుగుతుంది. వచ్చే నెల కల్లా ఇది కంప్లీట్ చేసి పుష్కరాలకు ముందే మేము ఇదంతా చక్కగా తయారు చేసి పుష్కరాలకి మంచి గుడికి ఈ వార్డులో ఎక్కడ గుళ్ళు లేవు, మంచి గుడిని ఇక్కడ అభివృద్ధి చేస్తే మనకి అంత బాగుంటుంది అని చెప్పేసి సదుద్దేశంతో మా కమిటీ వారు అందరూ మాకు సహకరిస్తూ నేను కూడా కమిటీ వారు సహకరించుకుంటూ మేము చక్కగా ఈ గుడిని నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆదిరెడ్డి వాసు గారికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పుట్టినరోజు సందర్భంగా క్వారీ మార్కెట్ సెంటర్ లో కేక్ కటింగ్, డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49వ వార్డు ఇన్ఛార్జ్ గారా చంటిబాబు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ తిరగటి దుర్గా, 46వ డివిజన్ ఇన్ఛార్జ్ కల్లి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో మార్గాని భరత్ రామ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వారు మాట్లాడుతూ రాజమండ్రి నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న మార్గాని భరత్ రామ్ మళ్లీ ఎమ్మెల్యే అయితే ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. బత్తిన చక్రరావు, జిలానీ, పమిడి చంద్రరావు, బొడ్డుపల్లి సురేష్, పులిసాగర్, దొమ్మేటి రాజు, గుత్తుల కృష్ణ, ధనరాజు, దడాల దుర్గా ప్రసాద్, సాంబార్ శ్రీను, అంబేద్కర్, బోడపాటి రాజు, పప్పు నవీన్, గుడాల దుర్గా ప్రసాద్, సోమి నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కోరీ మార్కెట్ సెంటర్లో 45, 46, 47, 49 వార్డుల ఇన్ఛార్జీల సమక్షంలో ఈ పుట్టినరోజుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి 4 వార్డుల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాము. అలాగే ఈ మధ్యకాలంలో భరత్రామ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు మెగా జాబ్ మేళా, వేల మందికి యువతకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఈ మధ్యకాలంలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టి పేద ప్రజలకి ఎంతో సేవలు అందిస్తున్న మార్గాని భరత్రామ్ గారికి నుండి నూరేళ్ళు ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేయాలని ఆశిస్తున్నాం. స్థానిక దానవాయిపేట చిన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి మంగళవారం పంచామృత అభిషేకాలు, హనుమత్ సహస్ర నామార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ అర్చకులు పానకాల రామానుజాచార్యులు, నరసింహాచార్యులు భక్తులకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి. తిలక్ రోడ్లో 8,000 మంది భక్తులకు అన్న సమరాధన. సంజీవ ఆంజనేయ స్వామికి సోము వీర్రాజు పూజలు. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ అన్న సమరాధన. గన్ని ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదిన వేడుకలు. అన్నప్రసాద వితరణ ప్రారంభించిన ఆదిరెడ్డి వాసు. స్టేట్ చెస్ ఛాంపియన్ రాజమండ్రి చిన్నారి అనన్య. మోడర్న్ నైట్ చెస్ అకాడమీకి అభినందన వెల్లువ. త్యాగరాజ సమితిలో హరికథ గానం. అమృతోత్సవ వేళ అలరిస్తున్న కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.